నమస్తే. మాటే మంత్రము కార్యక్రమానికి స్వాగతం. ఆవిడ ఒక సోషల్ యాక్టివిస్ట్, న్యాయవాది, బీజేపీ లీడర్. తెలుగు రాష్ట్రాల్లో హిందువులకి ఎటువంటి ఆపదొచ్చినా, ఏ విషయంలో ఇబ్బంది కలిగినా నేనున్నాను అంటూ ముందుకొస్తుంది. నేను ఇంత చెప్పిన తర్వాత మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఆవిడెవరో కాదు, మౌనికా సుంకర గారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం. ముందుగా ఇప్పుడు నేను చెప్పినట్టు నిజంగా హిందువులకి ఎక్కడైనా కూడా ఏ ఆపద వచ్చినా, ఏ విషయంలో కానీ మీరు నేనున్నాను అంటూ ముందుకొస్తారు. వాళ్ళ తరపున మీరు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఒక హిందుత్వ వాదాన్ని మీరు మీ భుజాన వేసుకున్నారు. ఎందుకు అసలు ఎప్పుడు ఈ విధంగా మీకు అనిపించింది? అంటే హిందువుల తరపు ఉండాలి, మనకెవరు సపోర్ట్ చేయట్లేదు అనిపించిందా? అసలు ఇది మీకు ఏ విధంగా వచ్చింది అనుకోవాలి ఈ ఆలోచన? నేను ఒక హిందువుని కాబట్టి నాకు ఆలోచన వచ్చింది. ఓకే. అండ్ నా హిందుత్వాన్ని పట్ల నేను గర్వంగా ఫీల్ అవుతాను కాబట్టి నాకు ఈ ఆలోచన వచ్చింది. నా హిందూ బంధువులందరూ హిందువులు కాదు, నా బంధువులు అన్న భావన నా లోపల మనసా వాచా కర్మన ఉంది కాబట్టి నాకు ఈ ఆలోచన వచ్చింది. అంటే మీ అభిప్రాయం ప్రకారం హిందువులకు అన్యాయం జరుగుతుంది అంటారా? అవునండి. ఒక 800 సంవత్సరాలు ముస్లిమ్స్ మన దేశం మీద ముఘళ్ళ పేరు మీద, తుర్కుల పేరు మీద, ఆఫ్ఘన్ల పేరు మీద, రజాకర్ల పేరు మీద దౌర్జన్యాలు చేసాం. 200 సంవత్సరాలు బ్రిటిష్ క్రిస్టియన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద దౌర్జన్యాలు చేస్తూ లూటీ కూడా చేసాం. ఇన్ని చేసినా ఈ నాగరికత, ఈ సంస్కృతి ఇంత గొప్పగా ఉంది అంటే దానిలో వారసులుగా పుట్టినందుకు మనకు కూడా ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యతను మనం ఎప్పుడైతే నిర్వర్తించకుండా వదిలేసి వెళ్తామో ఈ లైఫ్ అయిపోతుంది కదా, మళ్ళీ ఆ బాధ్యతను నిర్వర్తించడం కోసం మళ్ళీ జన్మ తీసుకోవాలి. అదేదో ఈ జన్మనే బాధ్యతను నిర్వర్తించడం అనుకోండి, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళొచ్చు కదా అన్న ఉద్దేశంతో నా హిందూ బంధువుల కోసం, నా ధర్మం కోసం, నా దేశం కోసం ఒక ప్రౌడ్ హిందూగా, ఒక ప్రౌడ్ హిందుస్థానీగా నా డ్రాప్ ఇన్ ఓషన్ నాకు తోచింది చేస్తూ వెళ్తున్నా. అయితే ఇప్పుడు మీ ఐడెంటిటీని ఏ విధంగా చూడాలి అంటారంటే, సోషల్ యాక్టివిస్ట్ గానా లేదంటే న్యాయవాది గానా, ఎలా? ఒక సనాతని మహిళగా, ఒక హిందూ మహిళగా అట్లా చూడచ్చు. అట్లా చూడాలంటారు. ఓకే. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మన హైదరాబాద్లో చూసుకుంటే చాలా వరకు హిందూ దేవాలయాల మీద దాడులు అనేవి జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. అయితే దాడులను ఏ విధంగా చూడాలంటారు? అసలు ఎందుకు జరుగుతున్నాయి దాడులు? ఇస్లాం మైండ్ సెట్ ఎట్లుంటదంటే, నాన్ ముస్లిం రిలీజియస్ ప్లేసెస్ అంటే ఇక గుళ్ళు, ఫర్ దట్ మ్యాటర్ ముస్లిం విషయానికి వస్తే చర్చిలు కూడా వాళ్ళు ఉండనియరు. పాకిస్తాన్లో మీరు చూస్తే హిందువులు డివిజన్ అప్పుడు 18% ఉన్న వాళ్ళు ఇప్పుడు 1.5% పడిపోయింది. అక్కడ క్రిస్టియన్స్ని కూడా మత మార్పిడి చేస్తున్నారు. కాబట్టి అదే ఆ రిలీజియన్ మైండ్ సెట్ ఏంది అంటే, ఉంటే మొత్తం వరల్డ్ అంతా ఇస్లాంగా కన్వర్ట్ చేయాలి, ప్రతి ఒక్క నాన్ ముస్లింని ముస్లింగా కన్వర్ట్ చేయాలనేది వాళ్ళ ఐడియాలజీ. వాళ్ళు వాళ్ళ ఐడియాలజీ కోసం పనిచేస్తున్నారు. ఆ ఐడియాలజీ రాంగ్ అని బిలీవ్ చేసేది మనం కాబట్టి మనం మన ఐడియాలజీని నిలబెట్టుకోవడం కోసం, మన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం మనం పనిచేస్తున్నాం. మనం డిఫెన్స్ మోడ్లోనే ఉన్నాం, వాళ్ళు అటాక్ మోడ్లో ఉన్నారు. ఐ డోంట్ థింక్ మనం ఎప్పటికన్నా అటాక్ మోడ్లోకి వెళ్తామో లేదో తెలీదు. కానీ అంటే అటాక్ మోడ్లోకి వెళ్ళి మనము వాళ్ళ ప్లేసెస్ని గ్రాబ్ చేసుకునే మైండ్ సెట్ మనకు లేదు. ఏకం సత్ విప్రాహ బౌద్ధ వదంతి అని చెప్తారు. ఆ నాగరికత ప్రకారంగా, ఆ సిద్ధాంతం ప్రకారంగా మనం ఏమని అనుకుంటామంటే, మొహమ్మద్ ప్రవక్త ఒక దారి చూపించిండు, ఇస్లాం అనే ఒక దారి అని మనం ఆయనకు రెస్పెక్ట్ ఇస్తాం. ఇన్ ద సేమ్ మ్యాటర్ జీసస్ క్రైస్ట్ని కూడా మనం అట్లే చూస్తాం. కానీ వాళ్ళు ఒకవేళ అట్లా చూడలేదనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏంది అని అడిగితే, యస్మిన్ యథావర్తి తవ్యం మనుష్య తస్మిన్ తదావర్తి తవ్యం స్వధర్మం. వాళ్ళు నిన్ను టాలరేట్ చేయనప్పుడు నువ్వు వాళ్ళని టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపియొద్దు. ఒక చెంప మీద కొడితే చెయ్యి నరకేసేయాలి. ఎందుకంటే వాడు నీకు భయపడి నిన్ను కొట్టకపోవచ్చు, కానీ వీక్గా ఉన్న వాడిని వేరే ఒక హిందువుని కొట్టొచ్చు కదా. అదే వాడిని చెయ్యి నరికినామనుకో, వాడు ఇంకొక హిందువుని కొట్టకుండా ఉండిపోతాడు. దీనివల్ల మనం ఏం చేస్తున్నామంటే, మనల్ని మనం డిఫెండ్ చేసుకుంటూ లోక కళ్యాణం కూడా చేస్తున్నాం, సర్వీస్ కూడా చేస్తున్నాం. అయితే దీనిలో మూర్ఖులకు వైలెన్స్ కనిపిస్తుంది, నాకు యూనివర్సల్ సర్వీస్ కనిపిస్తుంది. అయితే మేడం, నేను మీవి కొన్ని వీడియోస్ చూసాను అనమాట. దాంట్లో మీరు హిందుత్వానికి అంటే చాలా సపోర్టివ్గా, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే
కొంతమంది ఎవరైతే హిందుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారో లేదంటే సపోర్టివ్ గా లేరో వాళ్ళందరికీ మీరు కొన్ని ఘాటు వ్యాఖ్యలు అనేవి చేయడం జరిగింది. ఉంటే అటు ఉండండి లేదంటే ఇటు ఉండండి, 0.5 లా ఉండకండి అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. నిజం అంటే ఆ వర్డ్ కి అసలు అర్థం ఏంటి? ఇప్పుడు భారతదేశాన్ని మీకు జియో పొలిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలండి. వరల్డ్ లో 100+ క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి, 50+ ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి, కొన్ని కమ్యూనిస్ట్ కంట్రీస్ కూడా ఉన్నాయి. ఈ 3 ఐడియాలజీస్ కాకుండా మిగిలినది అంటే ఓన్లీ హిందుస్థానే. మేబీ నేపాల్, శ్రీలంక ఇవన్నీ కూడా హిందుత్వం నుంచి వచ్చినాయి. మన అఖండ భారత్ కాబట్టి ఈ చిన్న చిన్న దేశాలు పక్కన పెడితే ఈ 3 ఐడియాలజీస్ కాకుండా మిగిలింది భారతదేశం. భారతదేశంలో ఇప్పుడు మనం దురంధర్ మూవీలో చూసినట్టు మన స్పై పాకిస్తాన్ లో ఉండడమే కాదు, మన దేశంలో కూడా అమెరికన్ భారతదేశంలో కూడా అమెరికన్ స్పైస్ ఉంటారు, పాకిస్తాన్ స్పైస్ ఉంటారు, చైనా స్పైస్ ఉంటారు. అంటే మన దేశంలో ఈ 3 దేశాల ఏజెంట్లు పనిచేస్తున్నారు. ఎందుకోసం పనిచేస్తున్నారు? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ పోయింది, బంగ్లాదేశ్ పోయింది, ఈ మిగిలిన హిందుస్థాన్ని ఇస్లాం దేశం చేస్తామని 1947లో జిన్నా ముస్లిం లీగ్ ఒక శపథం చేసి వెళ్ళిపోయింది. క్రిస్టియన్ కంట్రీస్ కూడా బ్రిటిష్ 1947లో వెళ్ళిపోయేటప్పుడు భారతదేశాన్ని 560 ప్రిన్స్లీ స్టేట్స్ గా చిన్న చిన్నగా విడగొట్టి వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ద్వారా మనం ఒక యునైటెడ్ నేషన్ గా మిగిలిపోయినాం, యునైటెడ్ కంట్రీగా మిగిలినాం. అప్పటి నుంచి బ్రిటిష్ కూడా భారతదేశాన్ని ఎట్లా డివైడ్ చేయాలి, బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ లో బ్రిటిష్ది కీలకమైన రోల్ ఉంది. బ్రిటిష్ సీక్రెట్ ఏజెన్సీ కూడా భారతదేశాన్ని విడదీసే, హిందువుల్ని విడదీసే నేరేటివ్ లో పనిచేస్తుంది. నెక్స్ట్ కమ్యూనిస్టులు చైనాకి మన దేశాన్ని ఆక్యుపై చేయాలని, మన భూభాగాన్ని ఆక్యుపై చేయడమే కాకుండా మన యూత్ ను కూడా లేబర్స్ గా యూజ్ చేసుకోవాలని. ఎందుకంటే కమ్యూనిజం మైండ్ సెట్ లో లేబర్ అండ్ మాస్టర్స్ 2 ఉంటాయి. కాబట్టి కమ్యూనిస్ట్ దేశానికి కూడా మన దేశాన్ని ఆక్యుపై చేయాలని ఉంది. మరి ఈ 3 దేనికన్నా ఒకదానికన్నా పనిచేయండి, లేదా భారతదేశాన్ని హిందూ దేశంగా ఉంచడానికి పనిచేయాలి. అప్పుడు మీరు బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కి కార్యకర్తలుగా ఇన్ఎవిటబుల్ మీకు అది. అయితే ఇప్పుడు మన సిస్టమ్ లాంగ్వేజ్ లో, సాఫ్ట్వేర్ లో 0, 1 ఉంటుంది అన్నమాట. దాన్ని బైనరీ సిస్టమ్ అంటారు. అయితే మీరు భారతదేశాన్ని ఇస్లాం దేశమో, క్రిస్టియన్ దేశమో, కమ్యూనిస్ట్ దేశమో చేయడానికి ముల్లా మిషనరీ మార్క్సిస్ట్ తో కలిసి పనిచేయండి, లేదా భారతదేశాన్ని హిందూ దేశంగా పనిచేయడం కోసం మీరు బీజేపీ, ఆర్ఎస్ఎస్ తో కలిసి పనిచేయండి. భారతదేశాన్ని సెక్యులర్ అంటేనే హిందూ, హిందూ అంటేనే సెక్యులర్. కాబట్టి మీరు భారతదేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఇటన్నా ఉండండి, ఇటన్నా ఉండండి. అయితే 0కి 1కి మధ్యలో ఉండేది 0.5. సో 0.5 గా ఉండొద్దు. దానికంటే వర్స్ట్ థింగ్ ఇంకేం లేదు. కాబట్టి బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ తోనే ఉండండి, దేశం కోసం నిలబడుతున్న సిద్ధాంతంతోని ఉన్న సంఘాలతోని, పొలిటికల్ పార్టీతోనే ఉండండి. క్లియర్ గా కాంగ్రెస్ చెప్తుంది, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని. రేవంత్ రెడ్డి కదా అన్నారు సాక్షాత్తుగా, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని. ఒక పొలిటికల్ పార్టీ మొత్తంని కూడా ఒక రిలీజియన్ కి అసైన్ చేసేసి, ఒక రిలీజియన్ కి దారాదత్తం చేసి. మరి వాట్ ఈస్ స్టాపింగ్ హిందూస్ టు యాక్సెప్ట్ బీజేపీ, టు ఓన్ బీజేపీ? ఒకసారి ఓన్ చేసుకోండి. ఆర్టికల్ 370 తీసేసి కశ్మీర్ని భారతదేశంలో కలుపుకున్నాం. అవును. రామ జన్మభూమి 500 సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్ ఇష్యూని ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా అక్కడ ఆలయాన్ని నిర్మించుకున్నాం. వందే భారత్ ద్వారా డెవలప్మెంట్ ని చూపిస్తుంది. 4th లార్జెస్ట్ ఎకానమీగా భారతదేశాన్ని చేసింది. ఇంకా నేను మీకు లిస్ట్ చెప్పుకుంటూ వెళ్తే ఫుడ్ సేఫ్టీ కింద ప్రతి సంవత్సరం 80 కోట్ల మందికి భోజనం అందిస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ లిస్ట్ లో డెవలప్మెంట్ మాత్రమే ఉంటుంది. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. దీనిలో ముస్లిం లేకుండా అని చెప్పలేదు మేము. దట్ ఈస్ వాట్ సెక్యులరిజం ఇస్. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ సెక్యులర్ పార్టీ. బై నేచర్ హిందూ ఈజ్ ఎ సెక్యులర్. అయితే ఇంకొక విషయం ఏంటంటే సనాతన ధర్మం అంటుంటారు. అసలైన సనాతన ధర్మం అంటే ఏంటి? ముస్లిం కానివాడు, క్రిస్టియన్ కానివాడు, దేశద్రోహి కానివాడు సనాతని. సనాతని అంటే యూ కెన్ సే పర్యాయ పదం హిందూ అని కూడా అనొచ్చు. హిందూ ఫస్ట్ థింగ్ ఏంటిది? హీ టాలరేట్స్. నేను ఇందాక మీకు చెప్పినట్టు ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అన్నట్టు అల్లా కూడా దేవుడే కావచ్చు. మొహమ్మద్ ప్రవక్త ఆయన ఒక మతాన్ని చెప్పిండు, అట్లనే జీసస్ క్రైస్ట్ కూడా ఒక మతాన్ని చెప్పిండు. బుద్ధుడు ఎట్లయితే ఒక మార్గం చూపించిండో, జైన
స్వామీజీలు ఎట్లయితే చూపించిందో అట్లా ఇది ఒక మార్గం అని ఒప్పుకున్నవాడు హిందూ. కానీ నేను నిన్ను టాలరేట్ చేస్తే నువ్వు నన్ను మిస్యూజ్ చేసినావు అనుకో, అప్పుడు నేను ఫూల్ అవుతాను. కాబట్టి నన్ను నేను సేఫ్ గార్డ్ చేసుకుంటూ నువ్వు నన్ను మిస్యూజ్ చేయకుండా నన్ను నేను సేఫ్ గార్డ్ చేసుకోగలగడమే ఇంపార్టెంట్. కాబట్టి ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు ముస్లిం కానివాడు, క్రిస్టియన్ కానివాడు హిందూ, వాళ్ళే సనాతనీస్. అయితే మనం చాలా దేశాల్లో చూసాం, అంటే మీరు కూడా చెప్పారు ఏంటి అంటే చాలా దేశాల్లో కూడా ఇప్పుడు హిందువులని చాలా బాధ పెడుతున్నారు. అరాచకాలు అనుకోండి, లేదంటే దాడులు అనుకోండి, ఏ విధంగా చూసినా కూడా హిందువులని కాపాడుకోవాలి అనే స్టేజ్కి వచ్చేసింది అనమాట. సో మరి దీన్ని ఏ విధంగా చూడాలి అని అంటారు? ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు భారతదేశంలో అఖండ భూభాగంలో భాగమే. తర్వాత దాన్ని కోల్పోయినాం మనం కుల, ప్రాంత, భాష దురభిమానంతో. వేరే ఒక రాజుకి ఇబ్బంది అవుతుంది, మనకేంది అన్నట్టుగా మనం వదిలేసేసరికి అట్లా ఆఫ్ఘనిస్తాన్ ముస్లింల చేతిలోకి వెళ్ళిపోయింది. 1947లో మళ్ళీ అదే తప్పు చేసినాం. బంగ్లాదేశ్, పాకిస్తాన్ రెండు, అప్పుడు ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్ ఉండింది, తర్వాత బంగ్లాదేశ్. అట్లా వదిలేసుకున్నాం. నేపాల్ వదిలేసుకున్నాం. ఇంకా ఎంత భూభాగం వదిలేస్తే బుద్ధి వస్తుంది తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా భారతదేశంలో మొన్ననే కాశ్మీర్ 1990sలో మనం మన లైఫ్ టైంలోనే మనం చూసినాం. కాశ్మీర్లో కూడా సేమ్ ప్రాబ్లం అయింది. అక్కడి నుంచి హిందువులందరూ తట్టబుట్ట పట్టుకొని వచ్చేసారు. బెంగాల్లో ఇప్పుడు భయంకరమైన పరిస్థితి, కేరళలో కూడా భయంకరమైన పరిస్థితి, తమిళనాడు క్రిస్టియన్ నేషన్ లాగా తయారయ్యేలాగా. మరి ఇంకెప్పటికీ మనకు సోయి వస్తుంది. మనకు సోయి వచ్చే వరకు మన పిల్లల భవిష్యత్తు డేంజర్ ఉంది కదా వీళ్ళతోని. మొన్ననే మనం ముంబ్రాల కేసే హరాయా అనుకుంటా వాగుతుంది ఒక అమ్మాయి. మరి ఇట్లాంటి వాళ్లకు మనం కౌంటర్ ఇవ్వకపోతే, రేపు మన పిల్లలు ఈ యుద్ధానికి తయారు చేయకపోతే, వాళ్ళ దగ్గర అస్త్ర శస్త్రాలు లేకపోతే వాళ్ళు ఏం యుద్ధం చేస్తారు? లొంగిపోతారు కదా. కాబట్టి పిల్లలను వీరులుగా తయారు చేయాలి అంటే ఈ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి తల్లి తన కొడుకుని ఛత్రపతి శివాజీ లాగా పెంచాలి, తన కూతుర్ని ఝాన్సీ లక్ష్మీబాయి లాగా పెంచాలి. అలా వాళ్ళని తీర్చిదిద్దినప్పుడు రేపు మనం ఉన్నా లేకున్నా వాళ్ళు ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని కాపాడుకోగలుగుతారు. అందుకే మనం ఆఫ్ఘనిస్తాన్లో సేవ్ హిందూస్ అను, పాకిస్తాన్లో సేవ్ హిందూస్ అను, ఇప్పుడు బంగ్లాదేశ్లో అంటున్నాం. రేపు భారతదేశంలో కూడా కొన్ని రాష్ట్రాలలో సేవ్ హిందూస్ అనే పరిస్థితికి మనం వస్తే మనం ఏం నేర్చుకున్నాం పాస్ట్ నుంచి? అయితే ఇప్పుడు ప్రజెంట్ మీ అల్టిమేట్ ఏమేంటి అంటే, సోషల్ యాక్టివిస్ట్ గానా, లేదంటే అడ్వకేట్ గానా, లేదంటే పొలిటికల్ గా రాణించాలి అనుకుంటున్నారా, ఇంకా ఎదగాలి అనుకుంటున్నారా, అంటే సోషల్ యాక్టివిస్ట్ గా ఎదగాలి అనుకుంటున్నారా? ధర్మం కోసం పనిచేసేటప్పుడు మనకి ఎదురుగా ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తుండాలి అంతే. లైఫ్ ఎప్పుడు కూడా మనం ఇది కావాలి అని ప్లాన్ చేసుకుంటూ వెళ్తే అది రాదు. మన సోల్ పర్పస్ వేరే ఉంటది. మనం వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కనిపించేటి, నచ్చేటి వేరే ఉంటాయి. మనం జామ చెట్టు ముందుకెళ్ళి మామిడికాయ కావాలంటే వస్తుందా? రాదు. కాబట్టి మన సోల్ పర్పస్ ఏందో ఫస్ట్ తెలుసుకోవాలి. వెన్ యూ రియలైజ్ యువర్ సోల్ పర్పస్, ఆ సోల్ పర్పస్ ఎట్లా తెలుస్తుంది? వెన్ యూ హ్యావ్ ఎ ప్రాపర్ గురు ఇన్ యువర్ లైఫ్. కాబట్టి ఒక మనిషి తన పర్పస్ ఏంటిది లైఫ్ లా అని తెలుసుకోగలిగినప్పుడు, నీ విజన్ నీ పర్పస్ కి అలైన్ గా ఉన్నప్పుడు అప్పుడు ఎడ్యుటేషన్ ఉండదు. ఈజీగా ఒక ట్రైన్ కి కదా 2 tracks ఉన్నట్టు ప్యారలల్ గా వెళ్ళిపోతుంది. పర్పస్ ఆఫ్ లైఫ్, విజన్ రెండు కూడా ప్యారలల్ గా వెళ్ళిపోతుంటాయి. అట్లా కాకుండా మనకు ఒక పర్పస్ ఉంది కానీ మనకి నచ్చింది వేరేది, అప్పుడు అనుకోండి ఇబ్బంది అవుతుంది. కాబట్టి లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ knowing more about yourself. Why am I born? Who am I born? కాబట్టి స్పిరిచువల్ ఇంక్లినేషన్ లైఫ్లోకి వచ్చిన తర్వాత యూ విల్ గెట్ అ గురు. ఒకసారి గురు లైఫ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు విజన్ క్లియర్గా ఉంటుంది, అలైన్మెంట్ నడుస్తూ ఉంటుంది. అండ్ అది ఇప్పుడు ఒక పాయింట్ ఇన్ టైంలో మనం డిసైడ్ చేసుకుంటే, ఒక పాయింట్ ఇన్ టైంలో మనము ఫీల్ అయింది అవ్వదు. ఇట్ ఈస్ లైక్ కార్కి హెడ్ లైట్స్ ఉంటాయి చూసినా, అది మనం వెళ్తున్నా కొద్దీ, దారి చూపిస్తున్నా కొద్దీ వెళ్తూ ఉండాలి. ఒక్కోసారి బంప్స్ వస్తాయి, అప్పుడు స్లో డౌన్ అవ్వాలి. ఒక్కోసారి డెడ్ ఎండ్ వస్తుంది, అప్పుడు మళ్ళీ రూట్ మార్చుకోవాలి. సో డిసైడ్ చేసుకోవడానికి ఏం లేదు. బట్ అల్టిమేట్లీ బీయింగ్ అ ప్రౌడ్ హిందూ అండ్ హిందూ ఉమెన్, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక రాణి దుర్గావతి, అక్బర్ని ఓడించిన రాణి దుర్గావతి కానీ, బ్రిటిష్ వాళ్ళకి చుక్కలు చూపించిన ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, వీళ్ళని ఆదర్శంగా తీసుకొని భరతమాత కోసం వీళ్ళ జీవిత కాలంలో ఎట్లాంటి సేవలు అయితే చేసిండ్రో అట్లాంటి నా జీవితంలో నేను ఎంత వీలైతే అంత చేస్తూ వెళ్తా.
ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎవరో ఒకరిని ఆదర్శవంతంగా తీసుకుంటూ ఉంటారు. సో మీ లైఫ్ లో అలా ఎవరైనా ఉన్నారా? నాకు సుష్మా స్వరాజ్ గారు అంటే చాలా ఇష్టం అండి. ఉమ్, ఐ లవ్ దట్ లేడీ. ఉమ్, ఆమె వాయిస్ కానీ, అవును. ఆమె ఆర్టికులేషన్ Hmm. కానీ, మాడ్యులేషన్ కానీ చాలా అబ్జర్వ్ చేస్తుంటా. ఉమ్, దట్ ఈస్ మెటీరియల్ లైఫ్లో ఒక ఐడియాలజీలో ఆమె Hmm. నాకు ఆదర్శంగా ఉంటుంది. ఉమ్, మా ఇంటి వెనకాల రిక్రియేషన్ సెంటర్కి మోదీజీ వచ్చారు. ఉమ్, అసలు నేను ఆల్మోస్ట్ అప్పటికి ఒక 4 years నుంచి ఉన్నా యుఎస్లో. ఎప్పుడు ట్రాఫిక్ చూడలేదు, ట్రాఫిక్ ప్రాబ్లమే లేదు. అట్లాంటిది ఆయన వస్తున్నాడని ట్రాఫిక్ అయిపోయింది అనమాట. ఉమ్, అదొక పెద్ద న్యూస్, యుఎస్ మొత్తం న్యూస్. ఉమ్, మోదీ వస్తున్నాడని ఇండియన్స్ అందరు వెళ్తున్నారు ఆయన మీటింగ్కి, కాబట్టి ట్రాఫిక్ అయింది అని. అయితే మేమేం చేసినాం, కార్లో వెళ్ళలా లేదని సైకిల్ మీద వెళ్ళినాం. నేను మా బాబు, చిన్న బాబు వాడప్పుడు, ఓకే. మా హస్బెండ్, మేము వెళ్ళి చూస్తే ఆయన స్పీచ్ విన్న తర్వాత ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి. భారత్ మాతాకి జై అనే పదం నాకు తెలిసి 25 years 26 years ఆఫ్ నా ఏజ్లో నేను ఫస్ట్ టైం విన్నాను. ఉమ్, అండ్ దట్టు ఆయన అన్నప్పుడు వింటే గూస్ బంప్స్ వచ్చినాయి. అదేదో ఒకసారి పాస్ట్ లైఫ్ మనకు గుర్తొస్తే పర్పస్ తెలుస్తుంది అన్నట్టుగా అట్లా తెలిసింది. సో ఐ ఫీల్ నరేంద్ర మోదీ ఈజ్ మై గురు, హూ టర్న్ మై లైఫ్ ఫ్రమ్ యోయో లైఫ్ నుంచి, వీకెండ్ పార్టీస్ నుంచి ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. ఉమ్, ఈ దేశంలో పుట్టడమే అదృష్టం, అట్లాంటిది ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిన అన్న ఒక ఫీలింగ్తోనే ఐ కేమ్ బ్యాక్. వచ్చిన తర్వాత భరతమాత ఆశీర్వాదం వల్ల పర్వాలేదు, మా జాబ్ బాగానే ఉంది, ఉమ్, లైఫ్ బాగానే ఉంది. నేను ఎల్ఎల్బి పర్స్యూ చేసిన అదే టైంలో, ఉమ్, కాబట్టి కేసెస్ కూడా నేను కంటిన్యూ చేస్తాను. కాబట్టి ఈ అమ్మవారి ఆశీస్సుతోని లైఫ్ బాగానే ఉంది అని. ఉమ్. మోదీజీ ఈజ్ లైక్ మై గురు. అయితే ఇప్పుడు హిందువులకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా మీరు ముందు ఉంటారు, నేనున్నాను అంటూ కూడా మీ యొక్క గట్టి స్వరం వినిపిస్తారు మీరు. సో అన్ని కమ్యూనిటీస్ గురించి కూడా మీరు మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళకి బెదిరింపు కాల్స్ కానీ ఇలాంటివి రావడం సహజం. మీకు అలాంటివి ఏమైనా వచ్చాయా? ఒకవేళ వచ్చినా మీ రియాక్షన్ ఏ విధంగా ఉండింది? ఐడియల్లీ నాకు రాలేదు. ఉమ్, వచ్చినప్పుడు నేను రియాక్ట్ అయినప్పుడు మీకు చెప్తాను. ఓకే. సో ఇప్పటి వరకు రాలేదంటే మిమ్మల్ని టచ్ చేయాలనుకోలేదు ఎవరు వీళ్ళు నన్ను ఎట్లా అటాక్ చేస్తారంటే, ఉమ్, నీ ఫేస్ ఎట్లా ఉంది, నీ వాయిస్ ఎట్లా ఉంది, ఉమ్, నీ లోపల ఆలోచనలు ఎట్లా ఉన్నాయంట. ఉమ్, ఐ వాజ్ లైక్, నేను తిడుతుంటే వాడు తిట్లు తినట్లేదు, ఉమ్, ఉమ్, తిట్లను కూడా పాజిటివ్ గా తీసుకుంటున్నారు వాళ్ళు. సో వాళ్ళ లోపల కూడా నేను ఒక గొప్పదనాన్ని చూస్తున్నాను. ఉమ్, నేను వాళ్ళ ధర్మాన్ని తిట్టినా కూడా వాళ్ళు నా వాయిస్ లో ఉన్న స్వీట్నెస్ ని గుర్తిస్తున్నారు, కానీ నా మాటల్ని గుర్తిస్తారు. సో వాళ్ళు ఎట్లున్నా పర్వాలేదు, హిందువులంతా జాగృతం అయితే నాకు అదే చాలు. ఉమ్. అయితే ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు హిందువులంతా జాగృతం కావాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. సో అది నిజంగా అంటే ఫుల్ఫిల్ అవ్వడానికి ఎటువంటి సూచనలు కానీ సజెషన్స్ ఇస్తారు అంటే ఏం చెప్తారు మీరు హిందూ వాళ్ళకి కానివ్వండి నార్మల్గా? కౌరవులు 100 మంది ఉన్నారు, పాండవులు 5 ఉన్నారు. కాబట్టి సంఖ్యాబలాన్ని చూసి భయపడడం అనేది అసలు ఆలోచనే రానియద్దు. ఒకటి. 2, హిందువుల్లో ఒక ప్రాబ్లం ఏముంటుందంటే, ద్రౌపది వస్త్రహరణం జరుగుతుంటే ధర్మరాజు అది ధర్మమా అధర్మమా న్యాయమా ఏ నీతి శాస్త్రాల్లో ఉంది అనే డిస్కషన్ చేస్తున్నారు. కానీ దుర్యోధనుడు 100 మంది కౌరవులకి ద్రౌపది పాండవులను హర్ట్ చేయడానికి ఒక నేరేటివ్. ఇది అర్థం చేసుకోవాలి. అంటే ఏంటిదంటే దీన్ని ఏమంటారంటే ఇంటెన్షన్ బిహైండ్ ఎ క్రైమ్. ఒక మర్డర్ చేసినప్పుడు మీరు ప్రీ ప్లాన్డ్గా మర్డర్ చేసినప్పుడు మీకు వేరే పనిష్మెంట్ ఉంటుంది, క్యాపిటల్. అట్లా కాకుండా డిఫెన్స్ తోని అటాక్ చేసినప్పుడు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే ప్రాసెస్ లో మీరు మర్డర్ చేసినారు, అప్పుడు క్యాపిటల్ పనిష్మెంట్ వేరే ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ఇంటెన్షన్ బిహైండ్ ద క్రైమ్ లో శత్రుబోధ అనేది హిందువులు నేర్చుకోవాలి. అది ఇస్లాంలో, క్రిస్టియానిటీలో నాన్ బిలీవర్స్ పట్ల వాళ్ళకి శత్రుబోధ ఉంటుంది. అంటే నాన్ బిలీవర్స్ ని క్రిస్టియానిటీ కన్వర్ట్ చేయాలని క్రిస్టియన్స్ అనుకుంటారు, నాన్ ముస్లిమ్స్ ని ముస్లింగా ఇస్లాంలో కన్వర్ట్ చేయాలని ముస్లిమ్స్ అనుకుంటారు. అదే వాళ్ళు కన్వర్ట్ కాను అన్నారు అనుకోండి, వాళ్ళని చంపేయాలి అని కూడా వాళ్ళ హోలీ బుక్స్లలో ఉంటారు. కాబట్టి దీన్ని శత్రుబోధ అంటారు అన్నమాట. ఇది మనకు లేదు. హిందూ ఎక్కడ కూడా కన్వర్షన్ గురించి మాట్లాడు. హిందుత్వంలో మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉండొచ్చు, గృహస్థ మార్గంలో ఉండొచ్చు. ఈ 2 కాదు, నేను అసలు దేవుడినే నమ్మను అని నాస్తిక మార్గంలో కూడా మీరు ఉండొచ్చు. కాబట్టి హిందుత్వంలో ఎక్కువ ఫ్రీడమ్ ఉంది, ఎక్కువ ఓపెన్ సొసైటీ ఇది. జస్ట్ బికాస్ సొసైటీ ఓపెన్ గా ఉందని, జస్ట్ బికాస్ ఇక్కడ ఫ్రీడమ్ ఉందని మీరు ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండడానికి లేదు. యువర్ రెస్పాన్సిబిలిటీ కమ్స్ విత్ ద డ్యూటీస్ ఆల్స్ వెల్. కాబట్టి మీ డ్యూటీస్ ఏంటిది అంటే,
మీకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చింది, ఆ ఏమంటారు, ఫ్రీడమ్ ఇచ్చినంత మాత్రాన మీరు ఇట్లా బరి తెగించి తిరగడం కానీ కాదు. మీ లిమిట్స్ ఏంటిది, మీ రూల్స్ ఏంటిది, మీ డ్యూటీస్ ఏంటిది, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది ప్రతి ఒక్క హిందూ తెలుసుకోవాలి. తెలుసుకొని ధర్మం కోసం నిలబడినప్పుడు, తెలుసుకొని ఈ దేశం కోసం నిలబడినప్పుడు, ఎందుకంటే ఈ దేశం అనేది ఋషుల పరంపర, మనందరి లోపల ఋషుల డిఎన్ఏ ఉంది, వాళ్ళ వారసులుగా మనకు బాధ్యత ఉంది. ఆ బాధ్యత నిర్వర్తించలేనప్పుడు దానికి క్యాపిటల్ పనిష్మెంట్ కూడా ఉంటుంది మనకి. ఎట్లయితే భీష్ముడు తన ఎదురుగా ద్రౌపది వస్త్రహరణం జరుగుతుంటే తన దగ్గర శక్తి ఉండి కూడా ఆయన ఏదో మాట ఇచ్చిండు కాబట్టి హస్తినాపురానికి, తన వ్యక్తిగత ప్రామిస్ ని నిలబెట్టుకోవడం కోసం తన కళ్ళ ముందు ద్రౌపది వస్త్రహరణం జరుగుతుంటే కామ్గా ఉన్నందుకే ఆయన అంపశయం మీద పడుకోవాల్సి వచ్చింది. మీరు ఎప్పుడైతే మీ దగ్గర శక్తి ఉండి దాన్ని మీరు యూనివర్సల్ కాజ్ కోసం యూజ్ చేయకపోతే దానికి సంబంధించిన పనిష్మెంట్ని మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి భీష్ముడిలాగా మన జీవితం అవ్వద్దు అనుకుంటే ప్రతి ఒక్కరూ ధర్మం కోసం పనిచేయాలి. ఆర్ఎస్ఎస్, బీజేపీ, విహెచ్పి, హిందూ వాహిని, బజరంగ్ దళ్ ఏదో ఒక దానిలో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి ఈ ధర్మాన్ని కాపాడుకోండి. అయితే మీరు ఇప్పుడు కొన్ని పేర్లు చెప్పారు, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ అని చెప్పి. వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వాటి సిద్ధాంతాలు ఏంటి? దీన్ని ఒక దీపంతో మరి ఒక దీపం వెలిగించాలి, హిందువులో చైతన్య దీప్తిని రగిలించాలి. నేను, నాది, నా ఇల్లన్నది నీచపు అలవాటు, మనము, మనది, మన దేశం అని కావాలలవాటు. హిందువులంతా ప్రతిదినము కలసి మెలసి ఒకచో చేరి అమ్మ భారతిని కీర్తిస్తూ పంచుకోవలే మమకారం, పెంచుకోవలే సంస్కారం. ఇది ఆర్ఎస్ఎస్, ఇందాక మీరు చెప్పిన విహెచ్పి, హిందూ. ఇది ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విహెచ్పి కోర్ ఫిలాసఫీ. ఈ దేశం కోసం నిలబడ్డం, భరతమాత పాదాలకు మువ్వలుగా నిలబడ్డం, ఆమె మోము పైన చిరునవ్వులుగా నిలబడడం, మన జీవితాన్ని ఒక యజ్ఞం జరుగుతుంటే మన జీవితాన్ని సమిధగా ఇవ్వడం, అట్లా మన జీవితంలో త్యాగం, ఈ దేశం పట్ల త్యాగం, భరతమాత ఒడిలో మనం పుట్టినందుకు రుణాన్ని తీర్చుకోవడం, ఇది ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్ సిద్ధాంతం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అయితే వీటికి సంబంధించి మనం కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వింటూ ఉంటాం. అలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏ విధంగా ఉంటుంది? నెగిటివ్ కామెంట్స్ ఆబ్వియస్లీ భారతదేశాన్ని ఇస్లాం చేయాలనుకున్న వాళ్ళు ఇస్తారు. నెగిటివ్ కామెంట్స్ అబౌట్ ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఎవరైతే భారతదేశాన్ని క్రిస్టియన్ దేశం చేయాలనుకున్న వాళ్ళు ఇస్తారు. భారతదేశాన్ని కమ్యూనిస్ట్ దేశం చేయాలనుకున్న వాళ్ళు ఆబ్వియస్లీ బీజేపీని, ఆర్ఎస్ఎస్ అంటారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ ని అనడం అంటే, నరేంద్ర మోదీని అనడం అంటే యాంటీ నేషనల్, యాంటీ హిందూ అన్నట్టే. ఎందుకంటే వాళ్ళ ఎజెండా, ఇందాక నేను చెప్పిన ఆ మూడిట్లలో వాళ్ళ ఎజెండా ఏదైనా ఒకటి చేయాలి. మీరు చూడండి, ముస్లిమ్స్, పాకిస్తాన్ ముస్లిం కంట్రీ కదా, అక్కడ కమ్యూనిస్టులు ఉంటారా అండి? కమ్యూనిస్ట్ పార్టీ ఉందా? లేదు. అక్కడ ఉన్న క్రిస్టియన్స్ కూడా బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ సిఏఏలో క్రిస్టియన్స్ ని కూడా ఇంక్లూడ్ చేసింది. పాకిస్తాన్ నుంచి క్రిస్టియన్స్ ఎవరైనా భారతదేశం రావాలి అనుకుంటే అక్కడ రిలీజియస్ పర్సిక్యూషన్ అయితే రండి అని చెప్పింది. అంటే ఏంది, వాళ్ళు అక్కడ కమ్యూనిస్టులను, క్రిస్టియన్స్ ని టాలరేట్ చేయరు. చైనాలో హోలీ ఖురాన్ ఆయతులు ఉంటాయి, అంటే మనకి ఇట్లా భగవద్గీతలో శ్లోకాలు ఉన్నట్టు ఆ ఆయతులు ఉన్న టైల్స్ ని టాయిలెట్స్లలో, పబ్లిక్ టాయిలెట్స్లలో పెడుతుంది. అంటే అది ఒక కమ్యూనిస్ట్ నేషన్ కదా. ఇస్లాం పట్ల ఎంత ఇంటాలరెంట్ ఉంది. హిందూ నిద్రలో ఉన్నాడు, కోమాలో లేడు. ఒక్కసారి మేల్కున్నాడంటే ఈ మూడిటి ఎజెండాలు కూడా నిర్వీర్యం అయిపోతాయి. అయితే హిందూ నిద్రలో ఉన్నారన్నారు, మరి మేల్కొల్పాలంటే ఏం చేయాలంటారు? జాగో హిందూ జాగో అంటూ ముల్లా మిషనరీ మార్క్సిస్ట్ నారేటివ్స్ ని చెప్తూ, కుల ప్రాంత భాషకు అతీతంగా హిందూగా ఉండాలని చెప్తూ, కుల ప్రాంత భాషకు అతీతంగా భారతీయుడు ఉండాలని చెప్తూ, కుల అభిమానం ఉండొచ్చు, దురభిమానం ఉండొద్దు. ప్రాంత అభిమానం ఉండొచ్చు, ప్రాంత దురభిమానం ఉండొద్దు. భాష పట్ల అభిమానం ఉండొచ్చు, కానీ మాతృభాష పట్ల దురభిమానం ఉండొద్దు. మాతృభాష పట్ల అభిమానం ఉండొచ్చు, కానీ దురభిమానంగా మారొద్దు. భారతదేశంలో ఉన్న ముస్లింలైనా, భారతదేశంలో ఉన్న క్రిస్టియన్స్ అయినా వాళ్ళ పూర్వీకులందరూ హిందువులే. ఒకరు కత్తికి భయపడి మతం మారిండ్రు, ఒకరు నోట్ల కట్టలు చూసి మతం మారిండ్రు. బియ్యం బస్తా అయ్యంగానే మతం మారిన వాడిని మనం క్రిస్టియన్ అంటాం. అంటే పంట పొలం మొత్తం పండించుకున్న తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి, ఆఫీసర్లు మొత్తం పంట పొలం మొత్తం తీసుకెళ్ళిపోయేటోళ్ళు బ్రిటిష్ టైంలో. తీసుకెళ్ళిన తర్వాత పిల్లలకు ఆకలి అవుతుండే, పిల్లలకి ఏం పెట్టుకోవాలి తల్లిదండ్రులు? ఇంట్లో ఏం లేదనుకోండి ధాన్యం, ఒక 10 రోజులు
ఆకలికి అలమటించినప్పుడు మిషనరీ వస్తుండే, అంటే చర్చ్ ఫాదర్లు వచ్చి ఒక బియ్యం బస్తా ఇచ్చి ఈ కానించి నీ పేరు జనార్దన్ కాదు జాన్సన్ అని చెప్పి అట్లా మతం మార్చిండ్రు. కాబట్టి క్రిస్టియన్స్ భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ రైస్ బ్యాగ్ కన్వర్ట్స్ అంటారు. అంటే బియ్యం బస్తా ఇయ్యంగానే ఆకలి తట్టుకోలేక మతం మారిండ్రు. కాబట్టి ఒకటి కత్తి పట్టుకొని వచ్చి భయపెట్టించినా భయపడని వాళ్ళు ఎంత గ్రేట్, ఆకలిని తట్టుకొని కూడా మతం మారకుండా ఉన్న వాళ్ళు ఎంత గ్రేట్ చెప్పండి. వీళ్ళు కన్వర్ట్ అయిన వాళ్ళకు ఒక అంబియన్స్ క్రియేట్ చేయాలి మనం, ఒక మంచి ఎన్వైరన్మెంట్ ఉండాలి. ఎట్లా కుల ప్రాంత భాషకు అతీతంగా హిందూ ఉంటే ఆ ప్లేస్లోకి తిరిగి రావడానికి వీళ్ళు ఇష్టపడతారు. దాన్ని గర్వాప్సి అంటారు. కాబట్టి వాళ్ళని తీసుకురావడానికి పెద్ద ప్రాబ్లం కాదు. ఒక నెక్స్ట్ 1947లో మనకు ఇండిపెండెన్స్ వచ్చింది కదా, 2047 వరకు సగం ముస్లింలు సగం క్రిస్టియన్లు గర్వాప్సి అయిపోతారు. అయితే ఇప్పుడు మనం అన్ని కమ్యూనిటీస్ ని గౌరవిస్తాం, అన్ని మతాలని గౌరవిస్తాం, మరి సేమ్ ఇదే ఫీలింగ్ వేరే కమ్యూనిటీస్ లో ఉందా? పహల్గామ్లో ఏం జరిగిందండి, ప్యాంట్ ఇప్పి చూసి హిందువా ముస్లిమా అని అడిగి చంపేసింది. వాళ్ళకుందా? జనరల్ డయర్ జలియన్ వాలా బాగ్లో మహిళలు వృద్ధులు అందరూ అక్కడ కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు. వాళ్ళంతా ఒక ప్లేస్లో గ్యాదర్ అయితే నిర్దాక్షిణ్యంగా వాళ్ళ చేతుల నిరాయుధంతో ఉన్న వాళ్ళను అట్లా షూట్ చేసి చంపిన జనరల్ డయర్ క్రిస్టియన్ బ్రిటిష్ జనరల్ డయర్. అతనికి ఉన్న టాలరెన్స్ మరి మనకెందుకు ఉండాలి వాళ్ళ పట్ల? ఇది మనం ఆలోచించుకోవాలి. అయితే మోనికా గారు, మీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవచ్చా? మీ పర్సనల్ లైఫ్ అంటే ఏ విధంగా స్టార్ట్ అయింది, అసలు మీరు ఎక్కడ జన్మించారు, ఏంటి? అది ప్రాపర్ కరీంనగర్ అండి. మా పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. నాన్న హెల్త్ డిపార్ట్మెంట్, అమ్మ గవర్నమెంట్ స్కూల్ టీచర్. మేము ఇద్దరం ఆడపిల్లలం. వాళ్ళు మేము చిన్నగా ఉన్నప్పుడే డిసైడ్ అయిపోయినారు, ఒకరు ఇంజనీర్ ఒకరు డాక్టర్ అని. సో వాళ్ళ కళలను నిజం చేయడం కోసం నేను ఇంజనీరింగ్ చేసాను, మా చెల్లెలు కార్డియాలజిస్ట్. దెన్ ఆఫ్టర్ నేను యూఎస్ వెళ్ళిపోయినా. ఐ గాట్ మ్యారీడ్. మై హస్బెండ్ ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, తనకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. మేము యూఎస్ వెళ్ళినాం. దేర్ వి సెటిల్ ఫర్ అబౌట్ 8 years. తర్వాత మళ్ళీ మేము మూవ్ అయిపోయాను. ఇప్పుడు వి లివ్ ఇన్ హైదరాబాద్. పిల్లలు స్కూల్ 6th class బాబు, పాప 3rd class. చిన్నపిల్లలు. ఫ్రీ టైంలో ధర్మం కోసం పనిచేస్తుంటా. వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ, ఇంట్లో మేనేజ్ చేసుకుంటూ, దీన్ని మేనేజ్ చేసుకునే ఆ శక్తిని, ఆ యుక్తిని, ఆ వాక్ని అందించిన భరతమాత నా ఉపాసన దేవత. అమ్మవారు నాకు ఇచ్చిన ఈ శక్తితోని ఇటు ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటున్నా, అట్ ద సేమ్ టైం ధర్మం కోసం కూడా సొసైటీలో పని చేస్తున్నా. అది అందరు గుర్తిస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫైనల్ గా ప్రేక్షకులందరికీ సందేశం ఇవ్వమంటే ఎటువంటి సందేశాన్ని ఇస్తారు మీరు? మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన కుటుంబ సభ్యులకు కానీ ఎంత చేసినా తృప్తి ఉండదు. ఎప్పుడైతే ఏదైతే చెయ్యమో దాన్నే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి మనం దేనికోసం పని చేయాలి? అట్లని మనం మన జీవితంలో మెటీరియల్ అచీవ్మెంట్స్ కోసం ఎంత పని చేసినా అవి కూడా మనకు తృప్తినియ్యవు. ఏది తృప్తినిస్తుంది అంటే ఒక ఐడియాలజీ కోసం, ఒక యూనివర్సల్ దానికోసం నిలబడినప్పుడు, అంటే టోటల్ హ్యుమానిటీ కోసం మనం పనిచేసినప్పుడు, అందులో ఒక ఐడియాలజీని తీసుకొని ఐడియాలజీ కోసం పనిచేసినప్పుడు, ఆ ఐడియాలజీయే దేశం కోసం, ఆ ఐడియాలజీయే మన హిందూ ధర్మం కోసం, ఆ ఐడియాలజీయే మన దేవాలయ రక్షణ కోసం. కాబట్టి వీటిలో ఏదన్నా ఒక సిద్ధాంతాన్ని, వీటిలో ఏదన్నా ఒక పాయింట్ని తీసుకొని ఆ పాయింట్ కోసం మీ జీవితంలో కొంత సమయాన్ని ఇవ్వండి. కనీసం వారంలో ఒక 2 గంటల సమయాన్ని దేశం కోసం, ధర్మం కోసం, దేవాలయ రక్షణ కోసం ఇచ్చినప్పుడు మనకు ఒక ఆత్మతృప్తి వస్తుంది. ఆ ఆనందం, ఆత్మానందం ఏదైతే ఉంటుందో మన జీవితాన్ని నడిపిస్తుంది. కాబట్టి వ్యక్తిగత సమయం నుంచి కొంత సమయాన్ని హిందూ సమాజం కోసం కేటాయించండి. హిందూ ధర్మం కోసం, హిందూ దేశం కోసం మీ జీవితంలో తన్ మన్ ధన్లో కొంత భాగాన్నన్నా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మనందరం ప్రయత్నం చేద్దాం. జై హింద్, జై భారత్. మేడం, చాలా చక్కగా, చాలా ఓపికతో మేము అడిగిన ప్రశ్నలన్నింటికీ కూడా చాలా వివరణాత్మకంగా మీరు మంచి సమాధానాలు ఇచ్చారు. మాకు, మా ప్రేక్షకులకి కూడా చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.